మాధురి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీక్షి టిప్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, నేనైతే పర్పుల్లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశానండి. అవి వచ్చాయన్నమాట. సో అవి వచ్చి 1 వీక్ అవుతుందండి. నేను అప్పటి నుండి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను ఏ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశానో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, వీడియో చూడబోయే ముందు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అది మా మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో పర్పుల్లో వచ్చేసి నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ బుక్ చేశానండి, ఆర్డర్ చేశానమాట. అవి వచ్చేసాయి. సో అవైతే నేను ఇంకా యూజ్ చేయలేదండి, అంటే ఒక 2-3 అయితే యూజ్ చేశాను. సో వాటి రివ్యూ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తానమాట. ఇప్పుడైతే నేను ఏం ప్రోడక్ట్స్ బుక్ చేశానో అది మీతో షేర్ చేసుకోవాలన్నాను కదా. అది ఏంటంటే, ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా అండి, నేను లాస్ట్ వీడియోస్లో లిప్స్టిక్ అయితే అప్లై చేసుకోవడం చూసారు కదా. అదైతే స్విస్ బ్యూటీ నుండి ఈ లిప్స్టిక్ అనమాట. మెరూన్ కలర్ అండి. కలర్ వచ్చేసి చాలా చాలా బాగుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు లిప్స్కి అప్లై చేసుకున్నాను కదా అండి, అది వచ్చేసి చాలా లైట్గా అప్లై చేసుకున్నాను అనమాట. ఎందుకంటే లిప్స్టిక్స్ అనేది నాకు చాలా థిక్గా బ్రైట్గా పెట్టుకోవడం నచ్చదనమాట. సో అందుకే లైట్గా అలా అప్లై చేస్తాను. సో దీని కలర్ వచ్చేసి నేను మీకు చూపిస్తాను, చూసేయండి. సో చూస్తున్నారు కదా అండి, ఇదైతే మెరూన్ అనమాట. చాలా చాలా బాగుందండి. కలర్ అయితే సూపర్గా ఉంది. సో మీకు ఐడియా కోసం నేను ఇక్కడ అప్లై చేస్తాను. చూసారు కదా అండి, మంచి మెరూన్ కలర్ అనమాట. సో ఈ లిప్స్టిక్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. దీని ప్రైస్ వచ్చేసి 150 పడింది అనుకుంటా, అంత ఐడియా లేదండి. నేను మళ్ళీ చూసి చెప్తాను మీకు. సో నేను దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే బై చేసుకోవచ్చు. నాకు ప్రైజెస్ అయితే అంత ఐడియా లేదనమాట. సో మళ్ళీ ఒకసారి చూసి చెక్ చేసి నేను ప్రైజెస్ కూడా పెడతానండి. సో ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ అనమాట. దీని నెంబర్ వచ్చేసి 6 అండి. చూసారు కదా, ఇది 9 6 నాకు అర్థం అవ్వట్లేదు. 6 అనుకుంటా. ఇట్లా చూస్తేనేమో 6 కనిపిస్తుంది, ఇలా చూస్తేనేమో 9 అని కనిపిస్తుంది. సో మీకు చూసి నేను ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫేసెస్ కెనడా అనమాట. ఇది వచ్చేసి ఐలైనర్ అండి, సారీ కాజల్ అనమాట. చూడండి, ఇది ఫేసెస్ కెనడా నుండి తీసుకున్నానండి. ఇది వచ్చేసి కాజల్. ఈ కాజల్ పెన్సిల్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇలా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి లిప్స్టిక్ అయితే ఎలా వస్తుందో అలానే ఇది ఇలా రోల్ చేస్తుంటే బయటకు అయితే వచ్చేస్తుంది. సో మనమైతే కాజల్ ఇలాంటి పెన్సిల్స్తో అయితే మంచిగా అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది మనకి అప్లై చేసుకోవడం. నార్మల్గా పెన్సిల్స్ అయితేనేమో ఆ పెన్సిల్స్ అనేది మనం అప్లై చేస్తూ ఉంటే తగ్గిపోయి మళ్ళీ షార్ప్నర్తో మళ్ళీ షార్ప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవైతే అలా కాదనమాట, జస్ట్ ఇలా అంటుంటే మనకి పైకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లాలెస్ ఫినిష్ డైలీ వేర్ లైట్ వెయిట్ ఫౌండేషన్ అనమాట. స్విస్ బ్యూటీ నుండి తీసుకున్నానండి ఇది కూడా. సో స్విస్ బ్యూటీ నుండి ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. నేను ఎక్కువగా స్విస్ బ్యూటీ అయినా, ప్లమ్ అయినా, ఇంకా గుడ్ వైబ్ అయినా చాలా బాగుంటాయండి. నేను ఎప్పటికీ ఆర్డర్ చేసినా కూడా ఇవే ఆర్డర్ చేస్తానన్నమాట. సో ఇదైతే ఫస్ట్ టైం అండి, ఎలా ఉంటుందో చూద్దాం అనేసి నేనైతే ఆర్డర్ చేశాను. ఇంకా ఇదైతే నేను 1 టైం అయితే యూజ్ చేశానండి. నేను లాస్ట్ వీడియోలో పెట్టుకున్నాను కూడా, మీరు అంత గమనించారో లేదో. సో లైట్గా అప్లై చేసుకున్నాను. నేను వీటన్నిటితో ఒకరోజు చూపిస్తానండి. మళ్ళీ వీటి రివ్యూస్ మళ్ళీ యూజ్ చేసినప్పుడు నేను వీటి రివ్యూస్తో సహా మీకు చూపిస్తానమాట. సో చూసారు కదా అండి, ఇక్కడ స్విస్ బ్యూటీ నుండి ఫ్లాలెస్ ఫినిష్ డైలీ వేర్ ఫౌండేషన్, లిక్విడ్ ఫౌండేషన్ అనమాట. దీని షేడ్ వచ్చేసి 02 అండి. సో నా స్కిన్ టైప్కి సెట్ అయ్యేది నేను 02 తీసుకున్నాను. సో మీరు మాత్రం మీ స్కిన్ షేడ్ ఏంటో తెలుసుకొని అలా బుక్ చేసుకోండి. నా స్కిన్కి మాత్రం 02 అయితే బాగా సెట్ అవుతుంది అనమాట. అందుకే నేను 02 షేడ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి
సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మస్కారా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ మస్కారా అయితే చాలా బాగుందన్నమాట. సో దీని లింక్ కూడా నేను ఇస్తానండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను. దీని బాక్స్ వచ్చేసి యాపీ కూడా పడేసిందనమాట. అది చూసి ఏ బ్రాండ్ అనేసి నేను మీకు చెప్తాను. చూస్తున్నారు కదా అండి. సో నాకు ఇలా మస్కారా అంటే చాలా ఇష్టం అనమాట. నాకు మస్కారా అయినా, లిప్స్టిక్ అయినా, కాజల్ అయినా నేను చాలా యూస్ చేస్తానన్నమాట. క్రీమ్స్ అయినా ఎక్కువ యూస్ చేస్తానో లేదో తెలియదు, కానీ లిప్స్టిక్ అయితే మస్ట్ అనమాట. లిప్స్టిక్ అయితే నేను ఎప్పటికీ అప్లై చేసుకుంటూ ఉంటాను. లిప్ బామ్స్ అయినా, లిప్స్టిక్స్ అయినా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటానన్నమాట. నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను వేరే రూమ్లోకి వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట. సో నా వాయిస్ సౌండ్కి తను లేచేసింది అనమాట. చూసారు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నాన్న. హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా? ఎందుకు? అందుకేనా? ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్. నేను వీడియో చేస్తుంటే నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా నాన్న, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటూ ఉంటావు కదా ఫ్రెండ్స్కి. ఇప్పుడు అనాలా? అనవా? సరేలే, నువ్వు ఎప్పుడైనా నీకు నువ్వు అనుకుంటా ఉంటావు కదా, అప్పుడు నేను మా ఫ్రెండ్స్కి వినిపిస్తా. ఓకేనా? ఓకేనా? డన్. సో ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ప్లమ్ అనమాట. ప్లమ్ గ్రీన్ టీ క్లియర్ ఫేస్ మాస్క్ అండి. చూసారు కదా, ప్లమ్ గ్రీన్ టీ క్లియర్ ఫేస్ మాస్క్ అనమాట. చూసారు కదా. నేనైతే ఇదైతే ఇంకా యూస్ చేయలేదండి. ఈ ఫేస్ మాస్క్ వచ్చేసి చూసారు కదా అండి. దీని టెక్స్చర్ వచ్చేసి చాలా ఏమంటారు, థిక్గా ఉందన్నమాట. మరి పేస్ట్లా కాకుండా కొంచెం థిక్గా ఉందండి. సో నెక్స్ట్ టైం నేను రివ్యూ మాత్రం నేను తప్పకుండా షేర్ చేస్తానండి. నేను ప్లమ్ అయితే నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేశానమాట, ప్లమ్ ప్రోడక్ట్స్ అయితే. సో ఫస్ట్ అయితే ఇది ఆర్డర్ చేశానండి, ప్లమ్. లాస్ట్ వీడియోస్లో నేను ఒకసారి ప్లమ్ ఫేస్ వాష్ కూడా మీకు చెప్పాను. అది ఫేస్ వాష్ రివ్యూ అయితే మీకు కావాలనుకుంటే నేను లింక్ కూడా ఇస్తానండి మీకు. ఒక వ్లాగ్లో నేను ఫేస్ వాష్ వచ్చేసి మీకు చూపించాను అనమాట. నాకు ప్లమ్ ఫేస్ వాష్ చాలా బాగా నచ్చిందండి. బట్ ఈ ఫేస్ మాస్క్ వచ్చేసి ఎలా ఉందో నేనైతే ఇంకా చూడలేదన్నమాట. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నేను మీకు రివ్యూ అనేది చూపిస్తాను. సో నేను ఇది తీసుకున్నందుకు నాకు గిఫ్ట్ వచ్చిందనమాట. చూసారు కదా అండి. ఈ ప్లమ్ తీసుకున్నందుకు నాకు ఈ ప్లమ్ది 3 మినీ కిట్ అనమాట. ఇదేంటంటే ప్లమ్ గ్రీన్ టీ ఫేస్ వాష్ ఒకటి ఇచ్చారండి. అలాగే సన్ స్క్రీన్ లోషన్ ఒకటి ఇచ్చారు. అలాగే ఇదేంటి ఫేస్ వాష్, సన్ స్క్రీన్ లోషన్, నైట్ జెల్ అండి. చూసారు కదా, ఇది వచ్చేసి నైట్ జెల్ అనమాట. ఇది వచ్చేసి సన్ స్క్రీన్ లోషన్ అండి. ఇది బాగా నచ్చిందనమాట. నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించానండి. ఇదైతే సన్ స్క్రీన్ లోషన్ నేను అప్లై చేసుకున్నాను అనమాట. ఈ సన్ స్క్రీన్ లోషన్ అయితే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ఇది వచ్చేసి చాలా సన్ స్క్రీన్స్ నేను యూజ్ చేశాను. బట్ ఇది వచ్చేసి గ్రీజీగా లేకుండా, ఆయిలీగా లేకుండా మన స్కిన్లో మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఏదో స్టిక్గా అలా లేకుండా. హ్యాపీ సైలెంట్ ఉండు, వీడియో చేస్తున్నా కదా నా, మళ్ళీ నీ మాటలు కూడా వినిపిస్తాయి అనమాట. డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్కి. సైలెంట్గా ఉంటావు కదా. సో ఈ సన్ స్క్రీన్ లోషన్ వచ్చేసి స్టిక్కీగా లేకుండా మంచిగా ఉందండి. మంచిగా అప్లై చేస్తుంటే స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ SPF 35 అండి. మనకి సన్ స్క్రీన్ లోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ బాగుండాలన్నా, మన స్కిన్ బ్లాక్గా అవ్వకుండా ఉండాలన్నా, మనకి బయటికి వెళ్ళినప్పుడు సన్ రైజెస్ వల్ల స్కిన్ అనేది బ్లాక్గా అవుతుంది కదా. సో సన్ స్క్రీన్స్ అనేది యూజ్ చేస్తే మన స్కిన్ బ్లాక్గా అవ్వకుండా బాగుంటుంది అనమాట. సో నేనైతే ప్లమ్ సన్ స్క్రీన్ అయితే నాకు చాలా బాగుందండి. అండ్ నైట్ జెల్ కూడా అప్లై చేసుకున్నానండి. నైట్ జెల్ అయితే ఒక 1 టైం అయితే అప్లై చేసుకున్నాను. ఇప్పుడే దీని రివ్యూ అయితే నేను చెప్పలేను. సో ఒక 1 వీక్ యూజ్ చేసిన తర్వాత నేనైతే నైట్ జెల్ రివ్యూ అయితే చెప్తానండి మీకు. సో ఫేస్ వాష్ అయితే నేను ఆల్రెడీ ఇంతకు ముందే తీసుకున్నానని చెప్పాను కదా అండి. నాకు ఈ ఫేస్ వాష్ కూడా నచ్చేసింది అనమాట. సో ఇది తీసుకున్నందుకు నాకైతే ఈ 3 ఒక మినీ కిట్ అనేది గిఫ్ట్గా పంపించారు.
సో ఇవన్నీ తీసుకున్నందుకు నాకు ఒక లిప్స్టిక్ కూడా పంపించారండి. బట్ నాకు ఆ లిప్స్టిక్ అస్సలు నచ్చలేదన్నమాట. యాపీ అయితే కూడా పడేసింది. ఏదైనా ఆర్డర్స్ ఏదైనా బుక్ చేసినప్పుడు కొరియర్స్ వస్తాయి కదా, ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు కొరియర్స్ వస్తాయి కదా అండి. సో యాపీ అయితే నాకంటే ముందే అవి ఓపెన్ చేసేసి అన్నీ ఓపెన్ చేసేస్తుంది అనమాట. సో అది ఎక్కడో పడేసింది, ఎంత వెతికినా దొరకట్లేదు అనమాట. దొరికాక ఆ గిఫ్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇవన్నీ అయితే నేనైతే బుక్ చేశానండి. సో చూసారు కదా అండి, ఇవన్నీ చూసారు కదా. నాకైతే ఇవన్నీ బాగుంటాయని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మంచి బ్రాండ్స్ నేను సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టానన్నమాట. సో ఇవన్నీ నేను యూజ్ చేశాక రివ్యూ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి తప్పకుండా. ఏమైనా మాట్లాడతావా ఫ్రెండ్స్తో? ఏం మాట్లాడుతున్నానా? సో అంతే అండి ఈ వీడియో అయితే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.